ఎన్నికల హామీలు నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్పష్టం చేయడం జరిగింది. అందులో భాగంగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పడం, ఆ హామీని నెరవేర్చుకోవడం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంకిత భావం ఏంటో తెలుస్తుంది. అందులో భాగంగానే 1,00,000 రుణాలున్న రైతులకి ప్రతి ఒక్కరికి కూడా మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి డబ్బులు నేరుగా రైతు అకౌంట్లోకి వేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విషయమే మనతో పాటు మాట్లాడేందుకు జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. అసలు రైతు రుణమాఫీ అన్నది హామీ ఇవ్వడం కాదు, ఆ హామీని నెరవేర్చుకుంది అని కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందంటారా? ఇది రైతుల కలను సాకారం చేసిందని చెప్పొచ్చా? కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుతో పేగుబంధం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భారతదేశంలో రైతులే వెన్నుముక్కలాగా భావిస్తుంటాం. దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే కూడా రైతు సంతోషంగా ఉండాలి. అందుకని మీరు కాంగ్రెస్ ఎప్పుడెప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే రైతుల పక్షాన ఏ విధంగా నిలబడ్డది, ఏ విధంగా చేసింది అనేది కూడా చరిత్ర చెప్తుంటుంది మనకు. ఎందుకంటే భూములు పంచే విషయంలో కానివ్వండి, ఎరువుల విషయంలో కానివ్వండి, సాగు చేసే విషయంలో కానీ, నీళ్ళు ఇవ్వడం విషయంలో కానివ్వండి, వాళ్ళకు వెన్నంటూ ఉంటూ వాళ్ళకు ఆర్థికంగా బలపడితేనే ఈ దేశ ఆర్థిక స్థితులు బలపడతాయని ప్రగాఢంగా నమ్మే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. అందుకనే గతంలో కూడా రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఖాళీ సింగిల్ పెన్ స్ట్రోక్తోని 75,000 కోట్ల రూపాయలు వాళ్ళు మాఫీ చేయడం జరిగింది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్లో ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు వచ్చి రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారో, రైతు భరోసా ఎప్పుడైతే చేస్తామని అన్నారో, రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఆగస్టు 15 లోపల మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. దాంట్లో భాగంగానే ఇలా ₹1,00,000 రుణమాఫీ కానివ్వండి, మంత్ ఎండింగ్లో 1,50,000 కానివ్వండి, ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ. అంటే ఈ రుణమాఫీ చేయడం వల్ల రైతులు ఆత్మహత్యలు ఆగిపోతాయి. మెయిన్గా రైతు ఆత్మహత్యలు ఆగిపోయి బ్యాంకర్ల నుండి ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి తగ్గిపోయి రైతాంగం సంతోషంగా ఉండాలనేది ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏదైతే బీజేపీ పార్టీ లాగానో కాదు. బీజేపీ పార్టీ ఇలా సర్మేదారులకు అందరు, కార్పొరేటర్లకు అందరూ కూడా 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతు పక్షపాతి ఉంటుంది కాబట్టి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసే కార్యక్రమం తీసుకున్నాం. రైతులు వాళ్ళందరూ నిన్నటి నుండి కూడా పండగ వాతావరణం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఏర్పడ్డదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రతిపక్షాలు అంటున్నాయి, కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 70,000 కోట్లు ఇచ్చాము, కానీ ఇప్పుడు కేవలం 11,000 మందికి మాత్రమే రుణమాఫీ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, అసలు ఇంత తక్కువ ఎందుకు చేస్తున్నారని చెప్పి. అంటే ప్రభుత్వం ఇచ్చింది 2 లక్షల రుణమాఫీ చేస్తాను, కానీ కేవలం 1,00,000 మాత్రమే చేశారు. అందులో చాలామంది రైతులు లబ్ధిదారులు లేరు అంటున్నారు. తొందరపడితే ఎట్లా అండి? వాళ్ళు ఇంతకుముందు కూడా రుణమాఫీ చేస్తా అన్నారు. 5 కిత్తలలో 26,000 కోట్లే చేసినారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటేసారి వాళ్ళు చేస్తామన్నారు. కానీ మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చినామో 17,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్తో ఇచ్చినాం. సర్ప్లస్ బడ్జెట్తో ఇచ్చిన తర్వాత కూడా 5 దఫాలుగా వాళ్ళు మాఫ్ చేసుకుంటూ వచ్చినారు. కానీ ఇలా మాకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో కూడుకున్న రాష్ట్రాన్ని ఇస్తే కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు, మిగతా కేబినెట్ మంత్రులు అందరూ కూడా సమయస్ఫూర్తితోని, ఆలోచన విధానంతో వారి అలా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తున్నారు. 1,00,000 ఇప్పుడే చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పినారు, మంత్ ఎండింగ్లో మళ్ళీ 1,50,000 చేస్తున్నాం. ఆగస్ట్ 15 మా డెడ్ లైన్. ఆగస్ట్ 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అంటే దానికంటే ముందే, ఇప్పుడు 1 నెల రోజుల ముందే 1,00,000 రూపాయలు చేసినాము. ఇంకో 15 రోజులలో 1,50,000 చేస్తాం. తర్వాత 2 లక్షలు చేస్తాం. కానీ ఇంత అప్పులు పెట్టుకొని ఇన్ని చేసినా కానీ మేము రైతుల పక్షాన ఉన్నాం. రైతులు సంతోషంగా ఉండాలా, రైతులు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఇదే మార్పు మేము కోరుకున్నాము. ఏ ప్రజలైతే మార్పు కోరి మాకు ప్రభుత్వం ఇచ్చిర్రో ఆ మార్పు కోరిన ప్రజలకు మేము మంచి చేయాలనుకుంటున్నాం. రైతులకు భరోసా ఇవ్వకుండా, రైతులకు పెట్టుబడికి సంబంధించి, ఎరువులకు సంబంధించి ఇవ్వకుండా దాన్ని డైవర్ట్ చేసి రైతు రుణమాఫీ చేశారని చెప్పి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు నేతలు ఆరోపిస్తున్నారు. వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే గతంలో రియల్ ఎస్టేటర్లకో లేకపోతే వాళ్ళకు భూములు ఉన్న వాళ్ళకో రైతు భరోసా తీసుకున్నారు. నిజంగా రైతు భూమిలో కష్టపడే వానికి రైతు బంధు దొరకలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని గుర్తించి మేము కిస్తుల వారికి వేస్తున్నాం. ఎకరానికి 2 ఎకరాలకు అందరు కూడా దొరుకుతుంది.
ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం దాటిపోయిందంటే మళ్ళీ రైతులకు మిత్తిలు పడుతుంటాయి. ఇది ముఖ్యమైన కార్యక్రమం. ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళకి రైతు భరోసా ఇప్పుడు చేసిన తర్వాత రైతు లోన్లు వేవర్ చేసిన తర్వాత రైతు భరోసా గిట్ట అన్నీ ఇస్తుంటాం. ఇప్పుడు 4.5 సంవత్సరాలు ఉంది ఇంకా మా ప్రభుత్వం. వాళ్ళలాగా 10 ఏళ్ళు అదొకటి ఇదొకటి అబద్ధాలు చెప్పుకుంటే మేము చేయలే కదా. వచ్చిన 6 మాసాల లోపలనే రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తున్నాం, మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినాం, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతూనే ఉన్నాం కదా. 7 లక్షల కోట్ల అప్పు ఇచ్చి ఇవాళ 7,000 రూపాయలు నెలకు మిత్తిలు కడుతున్నాం వాళ్ళు చేసిన అప్పులకు. ఇవన్నీ చేసుకుంటా కూడా మేము రైతు పక్షపాతిగా మేము చేస్తున్నాం, తప్పకుండా చేస్తాం. వాళ్ళకి మాట్లాడడానికి ఏం అవకాశం లేదు కాబట్టి ఏదో ఒకటి రాయి కొట్టాలని కొడుతున్నాడు తప్ప ఇంకోటి వాళ్ళకు వాయిసే లేదు. చేసిన దానికి వాళ్ళు హర్షించాల్సింది పోయి విమర్శించడం వాళ్ళ వివేకానికి వదిలేస్తుంది. కౌలు రైతులు కూడా రుణాలు ఇవ్వాలి, వారికి కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి కొద్దిమంది అంటే రైతులు ఆవేదన వ్యక్తం చేసినారు. సాగు చేసే రైతులు కావచ్చు, కేవలం పాస్బుక్ ఉండి పట్టాదారుకు మాత్రమే మాఫీ చేయడం కాదు, కౌలు రైతులు కూడా చేయాలన్నారు. కౌలు రైతులను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవస్థను నాశనం చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత అసలు కౌలు రైతులు లేకుండా చేస్తారు కదా. కైలు రైతులు ఎవరు అనేది గుర్తింపు లేకుండా చేసి, ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాడు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు అనేది ఒక కాలం ఉంటుండే. ఆ కాలం ఎత్తేసి ఇవాళ రైతు పట్టా ఉన్నవాడికే రైతు బుక్ ఇచ్చడం వల్ల మీరు ఇప్పుడు వ్యవసాయం చేసే కూలీలకు ఏం లేకుండా పోయింది. అందుకని ఈ ప్రాసెస్ ఇప్పుడు ధరణిని మేము రెక్టిఫై చేయాలా. ధరణి రెక్టిఫై అయిన తర్వాత వాళ్ళు ఎవరు కౌలు రైతులు ఉన్నారు ఏంది అనేది గుర్తిస్తాము. 4.5 సంవత్సరాలు ఉంది. కౌలు రైతులను గుర్తిస్తాం, వాళ్ళందరూ కూడా న్యాయం తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మీరు రైతు రుణమాఫీ చేసింది కేవలం పట్టదారు ఉన్న వారికైనా, సాగు చేసే వారికైనా, లేదా మిగతా వాళ్ళకి చాలామందికి అంటే ఒక 10,000 మంది లేదంటే 20,000 మంది ఉంటే కేవలం 11 మంది 20 మందికి అట్లా కొద్దిమందికి మాత్రమే రైతు రుణమాఫీ చేసిందని చెప్పి కొద్దిమంది ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళకి అవగాహన లేకుండా ఇప్పుడు ఏదైతే రైతు రుణం తీసుకుంటారో బ్యాంక్లో రికార్డు ఉంటుంది. వాళ్ళు పట్టా పాస్బుక్ పెట్టే రుణాలు తీసుకుంటారు. మేము క్లియర్ కట్గా చెప్పినాం. అంతకుముందు వాళ్ళు రేషన్ కార్డు ఉంటేనే వస్తాను క్లియర్గా ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రులు గారు కూడా క్లియర్ చేసినారు. రైతులు లేకుండా కూడా రైతు అంటే రేషన్ కార్డు అనేది ఒక కుటుంబాన్ని పరిగణిస్తామన్నాం మ్యాండేటరీగా. అంటే ఒక కుటుంబాన్ని పరిగణించాలంటే ఎవరో ఒకరు రోడ్డు మీద పోయేటోళ్ళు కాదు కదా. ఇప్పుడు భూమి లేని వాళ్ళకు కూడా వాళ్ళకి కాదు కదా. భూమి ఉండి పట్టా పాస్బుక్ ఉండి వాళ్ళకి రేషన్ కార్డు ఏదో ఒక ప్రూఫ్ కోసం తీసుకున్నారు అంతే తప్ప పట్టా పాస్బుక్ ఉండి బ్యాంకులలో రుణం తీసుకున్న వాళ్ళందరూ కూడా రుణమాఫీ జరుగుతుంది. అసైన్డ్ భూములు కొద్దిమంది రైతులకు కూడా కేటాయించడం జరిగింది. అది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, లేదంటే సెంట్రల్లో ఏదైతే ఇందిరాగాంధీ పాలనలో చాలామందికి అసైన్ చేశారు ఆ భూములు. వారికి సంబంధించి కూడా ఈ రుణమాఫీ వర్తించదా? తప్పకుండా. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు కూడా రైతు బాగుండాలా, పేదవాడు బాగుండాలనే ఉద్దేశంతోనే భూమి పంచడం కార్యక్రమం చేసినాం మేము. ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి భూమిని పంచితేనే కదా భూమిలో వాళ్ళు వ్యవసాయం చేసి పాడి పరిశ్రమ పెంచుకుంటూ దేశ ఆర్థిక స్థితిని బాగు చేసినారు. వాళ్ళకి అసైన్ లైన్ ఎందుకు ఇచ్చినాం? వాళ్ళు అమ్ముకోకుండా ఆడ వ్యవసాయం చేయాలా, వాళ్ళకు ఒక పట్టా దొరకాలని చెప్పి ఆ పట్టా ఉండి పాస్బుక్ ఉన్న వాళ్ళందరూ కూడా రుణమాఫీ జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుందా? భవిష్యత్తులో చాలామంది నేతలు ప్రశ్నించేందుకు అవకాశం ఉంది. ఆ ప్రశ్నలకు అన్నిటికీ ఒక చెంపపెట్టాలంటారా సమాధానం? తప్పకుండా వాళ్ళకి చెంపపెట్టి మేము పెట్టడం రైతులే ఇస్తారు. వాళ్ళకి మాట్లాడుకోనికి అవకాశం ఉండదు. 4.5 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలన్నరలో బీజేపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ఊహించని విధంగా వాళ్ళకి చెంపదెబ్బలు ప్రజలే కొడుతుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఇది అంటే రైతు రుణమాఫీ అనేది దేశంలో పెద్ద కార్యక్రమము. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు అంటే ప్రజలకు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పెద్ద గొప్ప కార్యక్రమం ఇది. బీజేపీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్కి ఒక చెంపపెట్టలని మిగులుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ చేయలేదు, విఫలమయ్యాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడిన సమయం. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయా పార్టీలకు ప్రజలు రైతులే నేరుగా బుద్ధి చెప్తారంటున్నారు. ఓటు స్టూడియో.